అంటే వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నారు కాబట్టి వైట్ రైస్ అసలు పాయింటే లేదు, అసలు తినొద్దు మీరు. నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. సో ఈజీగా కట్ చేసేసాము. వన్ వీక్లో 7 kgs అనేది 7, 14, 21. సో 21 నిమ్మకాయలు అయితే తీసుకుందాం. కంప్లీట్గా ఇప్పుడు లిక్విడ్ డైట్ చేయబోతున్నాం అనమాట. సో లిక్విడ్ డైట్ చేయాలంటే ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ బ్లాగ్. ఈరోజు వీడియో ఏందనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సో మనం అన్ని టాపిక్స్ ఒకటే తన కాకుండా తిరుగుకుంటూ మాట్లాడదాం. ఇప్పుడే మేము గిట్ట జిమ్కి వెళ్తున్నాము, లేట్ అయింది ఈరోజు. వస్తారు బ్రో, మనం వెళ్ళిపోయాం. సో అదనమాట ముచ్చట. మాట్లాడుకుందాం, మనం జిమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే లేట్ అయింది, ఆల్మోస్ట్ ఇప్పటికే 8:36 అవుతుంది. సో జిమ్కి వెళ్ళి అక్కడ మాట్లాడదాం. రోజు నేను జల్దీ రెడీ అయి ఉంటున్నా, కాకపోతే మీకు తెలియంది ఏముంది, ఇగో యోగేష్ మనోడే లేట్ చేస్తుండ్రు రోజు. చెప్పాను జల్దీ రావాలి బ్రో అంటే అయినా 9:30 ఏం కాదు, మరి 8:30 అవుతుంది. 8:30 కాదా బ్రో? 8:30 అవుతుంది. 8:30 అవుతుంది. ఇప్పుడే జిమ్కి అయితే వచ్చేసినాము. సో ఫస్ట్ వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకుందాం, ఎందుకంటే టైం తక్కువ ఉంది. సో వర్కౌట్ చేసుకుంటానన్నా మాట్లాడదాం, లేదంటే ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా అన్నా మాట్లాడదాం. సో గైస్, కంప్లీట్ బ్యాక్ వీడియో అయితే రికార్డ్ చేసేంత టైం లేదు. సో మీకు ఇట్లా బ్యాక్ వర్కౌట్ వీడియో కావాలంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను సపరేట్గా దానికి మళ్ళీ మంచి వీడియో కవర్ చేసి మీకు చూపిస్తాను. సో గైస్, వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. సో ఇంటికి వెళ్ళినాక మనం కూర్చొని కుల్లం అంతా ముచ్చట వెళ్దాం. సో గైస్, ఇప్పుడు మనం అయితే పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాము. ఫస్ట్ వస్తే మనము ఇప్పుడు ఎంత 1 వీక్ కదా, 1 వీక్ 7 kgs. సో ఈజీగా కట్ చేసేసాము. వన్ వీక్లో 7 kgs. సో మనం ఇప్పుడు ఏమేమి తీసుకోవాలంటే 1 వీక్ కాబట్టి 7, 14, 21. సో 21 నిమ్మకాయలు అయితే తీసుకుందాము. అండ్ అట్లనే రత్నదీపాన్న డిమార్ట్ కన్నా పోయేసి గ్రీన్ టీ ప్యాకెట్స్ కానివ్వండి అవి తీసుకుందాము. అండ్ అట్లనే కాకరకాయలు, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కాకరకాయలు, ఎందుకంటే మనము కంప్లీట్గా ఇప్పుడు లిక్విడ్ డైట్ చేయబోతున్నాం అనమాట. సో లిక్విడ్ డైట్ చేయాలంటే ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. సో కొన్ని మీకు చెప్తాను, ఒక 5 points చెప్తాను, అవి మాత్రం కంపల్సరీ మీరు ఎట్టి పరిస్థితిలో అవాయిడ్ చేయాలి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే రైస్ అనమాట. వైట్ రైస్ అస్సలు తినొద్దు మీరు, ఎందుకంటే వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నారు కాబట్టి వైట్ రైస్ అసలు పాయింటే లేదు, అసలు తినొద్దు మీరు. వైట్ రైస్ ఎందుకు తినొద్దు అంటే అది కంప్లీట్లీ ఫ్యాట్ అనమాట. సో వైట్ రైస్ బదులు ఏం తినాలంటే బ్రౌన్ రైస్ తినాలి. వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ మంచిగా ఉంటుంది మీకు. బ్రౌన్ రైస్ ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది అని అంటారు కొంతమంది, అది తినాలి. కమింగ్ టు ద సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవద్దు. అస్సలు ప్రోటీన్ అనేది ఎక్కువ కొంచెం పెంచవద్దు, ఎందుకంటే ప్రోటీన్ మనము 20-30 grams తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లేదంటే లాంగ్ టర్మ్లో మనకి కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోతాయి. మళ్ళీ కిడ్నీస్ ఎట్లా అంటే పలిగిపోతాయి కిడ్నీస్ ప్రోటీన్ తింటే మనం. సో ప్రోటీన్ తినొద్దు. అట్లనే వే ప్రోటీన్ తీసుకోవద్దు. వే ప్రోటీన్ అనేది ఒక స్టెరాయిడ్ అనమాట. సో వే ప్రోటీన్ తీసుకోవద్దు. గీ అనమాట, గీ అస్సలు వాడొద్దు, ఎందుకంటే ఫ్యాట్స్ అవి. సో మన బాడీకి ఫ్యాట్స్ ఎట్లయితే ఇస్తుంటామో మన బాడీ మళ్ళీ ఫ్యాట్ అయిపోతుంది, హల్క్ లేక అయిపోతాం. సో మనం గీ కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయాలి గైస్. ఇంకొకటి ఏంటంటే రైస్ గిట్ ఎక్కువ తినొద్దు. మధ్యాహ్నం కొంచెమే రైస్ తీసుకోవాలి, కొంచెం చికెన్ తీసుకోవాలి. బ్రౌన్ రైసే తినాలి, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బ్రౌన్ రైస్ కంపల్సరీ తీసుకోవాలి. సో డిన్నర్లో రైస్ తినకండి అసలు. డిన్నర్లో ఒక చపాతీ పెట్టుకోండి, ఒక చపాతీ లేదా 2 చపాతీలు పెట్టుకోండి. మిగతా మొత్తము కీరా కానివ్వండి అది తీసుకోండి. ఎక్కువ మనం జ్యూసెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే మనము ఈ 10 years లేదా 5 years ఏదైతే జంక్ ఫుడ్ తింటామో అదంతా మనకి ఎట్లా కావాలంటే 1 weekలో కవర్ అయిపోవాలి. 1 week లేదా 1 month పెట్టుకోండి. 1 month లేదా 1 week కంపల్సరీ పెట్టుకోండి టార్గెట్. అట్లా మనం కవర్ చేసేసుకోవాలి. అన్హెల్తీగా తిన్నదంతా మనం ఒక 1 weekలో హెల్తీవి తినేసి ఫిక్స్ అయిపోండి, చేసేద్దాం.
సో అదనమాట. నేంగిట చేసిన మీ లెక్కనే చాలా చేసిన. సో ఈ పాయింట్స్ ఏవైతే 5 పాయింట్స్ చెప్పినో ఇవి అవాయిడ్ చేయాలి మనం. ఇవి అవాయిడ్ చేస్తే వెయిట్ లాస్ మస్తు అవుతుంది. మీరు అనుకుంటున్నట్టు వీక్కి 7 kgs వెయిట్ లాస్ అయితే ఈజీగా అయిపోతుంది. అండ్ అట్లనే మీ మజిల్ ఉంది కదా, మజిల్ని మాత్రము వదిలేసుకోవాలి పక్కా. ఎందుకంటే మనం వెయిట్ లాస్ చేస్తున్నాం కాబట్టి అంత ఈజీగా మన మజిల్ లాస్ అయిపోతుంది, కంపల్సరీ లాస్ అయిపోతుంది, మజిల్ లాస్ అవుతుంది. సో మజిల్ అనేది వదిలేసుకోవాలి మనము. జస్ట్ చూడనీకే మాత్రం ఇక ఇట్లా ఉండాలి. నేను పక్కన ఫోటో ఇస్తున్నా చూడండి, అట్లా ఉండాలి. అట్లా కనిపిస్తే చాలు మనకి. ఎట్లా అంటే మొత్తం పీడ్చుకోపోయినట్టు అట్లుంటే చాలు, వెయిట్ లాస్ చేసినామా, ఓకే డన్. సో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, బ్రో అసలు నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ? సో నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి ఇవన్నీ? ఫస్ట్ మీ మైండ్లోకి వచ్చేది ఇదే, నువ్వు చెప్తే మేము అసలు ఎందుకు వినాలి? సో నేను సింపుల్గా చెప్పాలంటే, నేను FGIIT ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా ఇన్ పర్సనల్ ట్రైనింగ్ అండ్ న్యూట్రిషన్ కోర్సు చేస్తున్నాను అనమాట. నేను ఇది నా ఛానల్ స్టార్టింగ్, నా ఛానల్ ఎప్పుడైతే నేను ఓపెన్ చేసినో, నా ఛానల్ ఎప్పుడైతే నేను స్టార్ట్అప్ చేసినో అప్పుడే నా ఫస్ట్ వీడియో ఇదే ఉంటుండే. సో నేను ఎందుకు చెప్పలేనంటే, నాకు తెలుసు ఇవన్నీ కథలు ఇవన్నీ ఇట్లా ఉంటాయని నాకు తెలుసు. కాకపోతే నేను ఇంకొంచెం నేర్చుకొని అలా ఇంకేమన్నా మైనస్ ఉన్నాయా, నేను అనుకుంటున్నా ఇంకేమైనా మైనస్ ఉన్నాయా అవన్నీ తెలుసుకుందామని అనుకొని నేను అలా జాయిన్ అయినా. సో జాయిన్ అయినాక నేనేమైతే అనుకున్నో వాళ్ళు దానికన్నా ఇంకా ఎక్కువ బెటర్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు నాకు. సో అవి మీరు మీ లైఫ్లో గిట్ట మీరు ఆ మిస్టేక్స్ చెయ్యొద్దు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు నా వీడియో ఏదైతే చూస్తారో మీరు 1 weekలో 7 kgs ఫ్యాట్ లాస్ అని ఏదైతే పెట్టినో నేను, ఇది మీరు చూసే లాస్ట్ వీడియో అయి ఉండాలి. ఎందుకంటే కంప్లీట్గా నాలెడ్జ్ మీకు దీంట్లో తెలిసిపోవాలి, అచ్చా ఇట్లా చేయాలి అట్లా చేయాలని. ఇప్పుడు నేను కొంచెం మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే, నేను ఫస్ట్ వెయిట్ లాస్ మీరు ఎట్లయితే అనుకున్నారో నేను గిట్ట అట్లనే చేసిన వెయిట్ లాస్. నేనేం చేసిన అంటే, మొత్తము ప్రోటీన్ తక్కువ తీసుకుంటుండే, లంచ్ తీసుకుంటుండే. లంచ్లో ఎట్లా తీసుకుంటుండే అంటే, నాకిటే చెప్పారు వైట్ రైస్ తినొద్దు ఫ్యాట్ అయిపోతారు, అమ్మో కష్టం అదని. సో వైట్ రైస్ బదులు నేను ఏం చేస్తుండే, కొంచెము బ్రౌన్ రైస్ తింటుండే, అట్లనే క్యారెట్ కీర తీసుకుంటుండే. సో నైట్ డిన్నర్లో ఏం చేస్తుండే, డిన్నర్లో నేను రైస్, ఈ చికెన్ ఇవన్నీ ఏం పెట్టుకోకపోతుండే, జస్ట్ క్యారెట్ కీర తీసుకుంటుండే, ఒక జ్యూస్ తాగుతుండే, పండుకుంటుండే, అంతే. సో నా డైలీ అట్లా అయిపోతుండే. అండ్ ఒక వీడియో ఇస్తాను, అది ఇట్లా చూడండి. నేను డైలీ ఒక 4 days మాత్రము కంప్లీట్గా ఎట్లా అంటే కోతి దుంకినట్టు మొత్తం కార్డియోనే చేస్తుండే. మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను. సో అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, అస్సలు మర్చిపోకండి. ఏం చేయాలంటే 2 గంటలు కార్డియో చేయాలి. ఎట్లా అంటే, మీకు స్వెట్ రావాలి. స్వెట్ ఎక్కువ వచ్చింది అనుకో, అసలు ఏంది స్వెట్ ఎక్కువ వస్తే ఏమవుతుంది అనుకుంటారు, స్వెట్ ఎక్కువ వచ్చింది అనుకో మీరు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తున్నట్టు మనకి కొవ్వు అనేది కరిగిపోతుంది అనమాట. సో కార్డియో మాత్రం స్కిప్ చేయకండి. 2 గంటలు కార్డియో చేయండి, 1 గంట సైకిల్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇటు నుంచి అటు దుంకండి, అటు నుంచి ఇటు దుంకండి. అవి మాత్రం కంపల్సరీ చేయాలి. యాప్స్ మాత్రం ప్రతిరోజు ట్రైన్ చేయాలి. ఎందుకంటే మీకు యాప్స్ చూసి ఎట్లా అయిపోవాలంటే, శివం లెక్క కన్నా కానివ్వండి, లేకుంటే అర్నాల్డ్ లెక్క కన్నా యాప్స్ బిల్డ్ చేయాలి పక్క మనం. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ వెయిట్ లాస్ జర్నీ 1 weekలో చేసేసి నెక్స్ట్ వీక్ మనం కాంపిటీషన్కి వెళ్ళిపోవాలి కదా డైరెక్ట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీక్ డైరెక్ట్ కాంపిటీషన్ వెళ్ళిపోవాలి. మన గోల్ అట్లుంది. మీరు చెయ్యొచ్చు, మీరు జల్దీ వెయిట్ లాస్ అయితే రిజల్ట్స్ మీరు ఊహించుకున్నట్టు మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి, 100% రిజల్ట్స్ వస్తాయి, చెయ్యొచ్చు. కాకపోతే ఏమవుతుంది తెలుసా, మీరు వెయిట్ లాస్ జర్నీలు ఏదైతే ఇదంతా చేస్తారో ప్రోటీన్ తీసుకోకుండా మజిల్ లాస్ అవుతుంది. అర్థమైందా? మజిల్ లాస్ అవుతుంది. మీరు ఇప్పుడు వెయిట్ లాస్ ఒక 2 monthsలో చేసేయచ్చు. 2 monthsలో మొత్తం కంప్లీట్గా మీరు అనుకున్న గోల్కి మొత్తం బక్కగా ఎట్లా బీమార్ వచ్చిన లెక్క కావచ్చు. అది పాయింట్ ఏం కాదు, అట్లా కావచ్చు. కాకపోతే మీరు కొంచెం ఇంత మజిల్ పెంచాలన్నా కానీ మీకు చాలా టైం పడుతుంది. సో నేను గిట్ట అట్లనే చేసిన. నేను పక్కన నా ఫోటో ఇస్తే ఒకసారి చూడండి. నేను గిట్ట ఏం చేస్తుండే, కరెక్ట్గా అన్నం తీసుకోకపోతుండే. మొత్తం నేను గిట్ట వాళ్ళ మాటలు వినేసి వైట్ రైస్ తింటే ఫ్యాట్ అవుతారు, అదే అవుతారు, మొత్తం ఇట్లా ఏమంటారు నిమ్మకాయ జ్యూస్ తాగాలి, మొత్తం ఇట్లా ఫ్యాట్ అంతా ఇట్లా విసికేస్తుంది, అవి ఇవన్నీ మస్తు చెప్తుండే నాకు గిట్ట. నేను గిట్ట అట్లనే ఫాలో అయిన, అట్లనే చేసిన. అండ్ నేను చాలా మజిల్ మాస్ లాస్ అయినా. అండ్ నేను మజిల్ మాస్ చాలా లాస్ అయినా, చాలా అంటే చాలా లాస్ అయినా. మీకు పక్కన ఫోటో ఇస్తే మీరు ఒకసారి దాన్ని డీటెయిల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను వెయిట్ లాస్ అయినా, అట్లనే నా మజిల్ లాస్ అనేది చాలా అయినా. నేను ఇప్పుడు బాధపడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనము మజిల్ని బిల్డ్ చేయాలంటే చాలా కష్టం. దానికి డెడికేషన్ ఉండాలి, ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి, అంత ఉండాలి. అది చాలా ప్రాసెస్ అండి, ఎందుకంటే మస్తు టైం పడుతుంది అది చేయాలంటే. సో మీకున్న మజిల్ని మాత్రం పొడగొట్టుకోకండి. సో అది ఎట్లా పోతుంది అంటే, మీరు ఈ లిక్విడ్ డైట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫాలో అయ్యారు అనుకో,
మజిల్ మాస్ ఈజీగా లాస్ అవుతారు. నేను ప్రోటీన్ కరెక్ట్గా తీసుకోవాలి. నేను గిట్ట అందరి మాటలు విని వే ప్రోటీన్ తీసుకుంటే అట్లా అవుతుంది, ప్రోటీన్ ఎక్కువ తింటే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి అది ఇది అంటారు. కాకపోతే మన బాడీ రిక్వైర్మెంట్, మన బాడీకి ఎంత రిక్వైర్మెంట్ అవుతుందో అంత ప్రోటీన్ అయితే పక్క తీసుకోవాలి. ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలి అంటే మన ఆర్గన్స్ పనిచేయాలంటే మనకు ప్రోటీన్ ఉండాలి. మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినా చెయ్యకపోయినా ఒక మనిషి ఇంట్లో కూర్చొని పొద్దున్న లేచి టీవీ చూసుకొని వండుకునే మనిషి అన్నా కానీ ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకోవాలి. ఎంత తీసుకోవాలంటే 50 to 60 grams ప్రోటీన్ అయితే మనిషికి పక్కా తీసుకోవాలి. సో ప్రోటీన్ వచ్చేసి ఏంటంటే మన మజిల్ బిల్డింగ్కి హెల్ప్ చేస్తుంది. చెప్పేది ఏంటంటే ఈ జ్యూసెస్ కానీ ఇవన్నీ చేయకండి, అసలు ఇవన్నీ మర్చిపోండి మీరు, అసలు ఇవన్నీ మైండ్లోకి తీసేసేయండి. మంచిగా ఫుడ్ తీసుకోండి. వైట్ రైస్ తినండి. వైట్ రైస్ తింటే ఫ్యాట్ రావు, బంకచక్కలు రావు, ఏం రావు. మంచిగా వైట్ రైస్ తీసుకోండి. చికెన్ తినండి. ప్రోటీన్ తింటే కిడ్నీలు అన్నీ ఇట్లా ఏం బుగ్గలేక వలిగిపోవు. మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ప్రోటీన్ తీసుకోండి అంటే మీరు చెప్తారు బ్రో కిడ్నీలు అవి అవుతాయి అంట, ఇవి అవుతాయి అంట, నిమ్మకాయలు ఎక్కువ ఉబ్బుతాయి అంట, అవి ఉబ్బుతాయి అంట, ఇవి ఉబ్బుతాయి అంట అని చెప్తారు. సరే ఇప్పుడు మీరు డైట్ ఫాలో కానప్పుడు బర్గర్ తింటారు, ఫాస్ట్ ఫుడ్లోకి పోయి ఆయిల్ ఐటమ్స్ తింటారు, ఇవన్నీ తింటారు. ఇవన్నీ తిన్నప్పుడు మీకు అనిపించలేదు ఎప్పుడన్నా లివర్ ఖరాబ్ అవుతుంది అది ఇదని? రావు అవన్నీ. ఎందుకంటే మనకి నోటికి మంచిగా టేస్ట్ వస్తున్నప్పుడు మనం ఇవన్నీ మాటలు ఎందుకు వస్తాయి? సో మీరు డైట్ విషయంలో గిట్ట ఎట్లా అంటే మనం హెల్తీగా అండ్ అట్లనే టేస్ట్ ఎట్లుంటుంది అంటే మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తిని గిట్ట పనికిరావు, అట్లా చేసుకోవచ్చు మనం. మీరు ఏదైతే గోల్ పెట్టుకోరో 1 weekలో 7 kgs కానివ్వండి, లేదా 1 month పెట్టుకోండి, 1 monthలో 10 kgs కానివ్వండి, ఇవన్నీ టార్గెట్ పెట్టుకోకండి. ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే మీరు ఒక ప్యాషన్, ఒక ఇష్టంతో చేయండి. ఎట్లా అంటే ఇప్పుడు మనం 10th 8th class 9th class 10th వదిలేసేయండి, 7th class 8th class ఇవన్నీ అయితే చదువుకొని వచ్చినాం కదా. సో ఇల్లు ఎట్లా మనకి క్వార్టర్లీ ఎగ్జామ్ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఉంటుంది, యాన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు అడుగుతుంది ఎట్లుంది తెలుసా? డైరెక్ట్ మీరు ప్రిన్సిపల్ తానికి పోయి అయితే సార్ మాకు ఈ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ వద్దు సార్, డైరెక్ట్ మాకు యాన్యువల్ ఎగ్జామ్ పెట్టేసాను అంటే ఒకసారి మీ ప్రిన్సిపల్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది చెప్పండి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. సో మీరే ఆలోచించుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ వెయిట్ లాస్ జర్నీ ఏదైతుందో, ఈ కీటో డైట్ కానివ్వండి, ఇంకొకటి ఈ లిక్విడ్ డైట్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ కాలం సస్టైనబుల్ కావు. తెలిసిందా? ఎక్కువ కాలము సస్టైనబుల్గా ఉండే ఎట్లుంటుందంటే వర్కౌట్స్ చేస్తారు, తర్వాత అసలు డైట్ అస్సలు పాటించరు. మొత్తం కార్డియో ఒక్కటే ఎంత అంటే ఒక 2-3 గంటలు చేస్తారు, సైక్లింగ్ చేస్తారు 2-3 గంటలు, థ్రెడ్మిల్ మీద ఎక్కి తొక్కుతారు, అన్నీ చేస్తారు, థ్రెడ్మిల్ మీద నడుస్తారు 2 గంటలు, అన్నీ చేస్తారు. అన్నీ ఉండలేని కచరా మొత్తం చేస్తారు కార్డియోలో. అయితే అది చేసిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత డైట్ అస్సలు మెయింటైన్ చేయరు. వాళ్ళు ఎందుకు మెయింటైన్ చేయరు? ఇప్పుడు ఇంట్లో ఉన్న ఫుడ్ ఏదో తింటారు, మళ్ళీ బయట స్నాక్స్ అంటారు, బర్గర్ అంటారు, అన్నీ తింటారు. సో అప్పుడు ఏమైపోతుంది, క్యాలరీస్ అనేవి హై అయిపోతాయి. అప్పుడు నువ్వు వర్కౌట్ ఈరోజు ఇంత చేస్తున్నావు, ఒక 500 calories బంద్ చేస్తున్నావు అనుకో, నువ్వు ఫుడ్ రూపంలో ఎంత ఇస్తున్నావు తెలుసా? 3000 మీద క్యాలరీస్ ఇచ్చేస్తున్నావు. అప్పుడు నువ్వు వెయిట్ లాస్ ఎట్లయితావు? వెయిట్ లాస్ కాలేవు. వెయిట్ లాస్ కావాలంటే క్యాలరీ డెఫిషియట్లు ఉండాలి పక్క, అండ్ కొంచెం పేషెన్స్ ఉండాలి. ఇది ఎట్లా అంటే ఒక 2-3 నెలలు అయ్యే పని అయితే అస్సలు కాదు. సో మీరు కనుక ఒక 2-3 నెలల్లో అయిపోవాలి, మొత్తం ఫిట్ అయిపోవాలంటే ఇలాకి రాకండి, జస్ట్ నార్మల్గా చేసుకోండి. ఇవన్నీ గోల్స్ పెట్టుకోకండి. మీరు కనుక సీరియస్గా చేయాలనుకుంటే టైం తీసుకుంటుంది, పక్క దేనికన్నా టైం తీసుకుంటుంది కానీ రిజల్ట్స్ మాత్రం పక్కా ఉంటాయి. అది ఎప్పుడు మీరు కరెక్ట్గా ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ స్లీప్, వాటర్ ఇంటేక్ గిట్ట కంప్లీట్ చేసుకోవాలి. 4 liters per day వాటర్ మాత్రం పక్కా తీసుకోవాలి. సో నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు ఎట్లా అంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఎట్లా సెట్ చేసుకోవాలి మనము, సో బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ నుంచి డిన్నర్ నుంచి స్నాక్స్ ఇవన్నీ ఎట్లా సెట్ చేసుకోవాలి, ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా ఎట్లా అంటారు అంటే బ్రో నాకు అంత టైం ఉండదు బ్రో ఇవన్నీ చేసుకోనికి అంటారు. సి బాస్, నిజంగా ఇప్పుడు మన డేలో ఒక 3 hours టైం ఉండదా, ఒక 2 hours టైం ఉండదా మన బాడీకి కేటాయించడానికి? టైం మాత్రం పక్కా ఉంటుంది, తీసి పెట్టుకోండి, టైం తీయండి. మీకు టైం లేకుండా, టైం సెట్ కాకపోయినా కానీ కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే ఇది మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, సరే ఇవన్నీ చెప్తున్నావు, ఇవి చెయ్యొద్దు అంటున్నావు, అవి వేయొద్దు అంటున్నావు, ఓకే సరే ఇప్పుడు హెల్తీగా వెయిట్ లాస్ కావాలంటే ఏం చేయాలి అని. సో హెల్తీగా వెయిట్ లాస్ కావాలంటే క్యాలరీస్ డెఫిషియట్లు ఉండాలి. మీరు బరువు పెరగాలన్నా తగ్గాలన్నా మీరు ఏ గోల్ అన్నా సెట్ చేసుకోండి, ఏదన్నా ఉండనివ్వండి, అది క్యాలరీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఫ్యాట్స్ తిన్నంత మాత్రాన ఫ్యాట్ గెయిన్ కారు. గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఈ ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి ఇవన్నీ తిన్నారనుకో మీకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ ఫ్యాట్ అది. గుడ్ ఫ్యాట్స్ ఏంటంటే ఇప్పుడు నెయ్యి, కాజు, ఆల్మండ్స్ ఇవన్నీ తీసుకోవచ్చు, పీనట్ బటర్
ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్. మీకు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి ఎలాంటి ఏముండదు. సో ఇప్పుడు మీరు హెల్తీగా, ఒకవేళ మీరు కనుక హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటే మీరు నాకు కమెంట్ చేయండి. మీ ఇన్స్టా ఐడి మెన్షన్ చేయండి కమెంట్లో. మీరు మీ ఇన్స్టా ఐడి కమెంట్లో మెన్షన్ చేసిరనుకో, నేను మీకు ఫ్రీగా సజెస్ట్ చేస్తా. అండ్ ఆల్సో డైట్ ప్లాన్ గిట్ ఇస్తా. మీరు వెయిట్ లాస్ కావాలంటే ఎట్లా కావాలి, అసలు ప్రాసెస్ ఏంది వెయిట్ లాస్ కానీకే, అంటే స్టెప్స్ టు స్టెప్స్ ఎట్లా తీసుకోవాలి, మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు, వర్కౌట్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి. కంప్లీట్గా కార్డియో మాత్రం అస్సలు చేయొద్దు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా కార్డియో అస్సలు చేయవద్దు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. గాయ్స్, నేను ఫైనల్గా మీకు చెప్పేది మాత్రం ఒకటే, మీరు మాత్రము వెయిట్ లాస్ అని చెప్పేసి డీటాక్స్ డైట్స్ కానివ్వండి, ఈ లిక్విడ్ డైట్స్ ఇవన్నీ చేయకండి. ఇదంతా లాంగ్ టర్మ్లో మనకు అస్సలు మంచిది కాదు. సీరియస్గా చెప్తున్నా, నిజంగా మంచిది కాదు ఇదంతా. సో గైస్, ఇలాంటి కంటెంట్ కానివ్వండి, ఇలాంటి వర్కౌట్స్ కానివ్వండి, డైట్ గురించి వీడియోస్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే మీరు నా వీడియోస్ చూడాలని అనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐరన్ అడిక్ తేజ. ఇప్పుడు ట్రావెల్ కానివ్వండి, మీకు ఏమైనా ఎంటర్టైన్మెంట్ కావాలా, మీకు కమెంట్ చేయండి. నాకు ఇంకా కమింగ్ వీడియోస్లో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేస్తే నేను దాని గురించి గిట్ట మీకు ప్రతి ఒక్కటి చెప్పనీకైతే ట్రై చేస్తా. అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ మీ ముంగడికి వస్తా. అంటిల్ దెన్, లవ్ యూ, బాయ్.